ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీకి సంబంధించి మనకి థర్డ్ ఫేజ్ వెబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనకి థర్డ్ ఫేజ్ సంబంధించి వెబ్ నోటిఫికేషన్తో పాటు సో మనకి ఇంకా ఏం రిలీజ్ చేస్తారో చూద్దాం అనమాట. సో అసలు మనకి మొత్తం అయితే కొన్ని లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో బీపీటీ, బీఎస్సీ, పారామెట్రిక్ కోర్సెస్ థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ డేట్స్, అలాగే దాంతో పాటే మనకి బీపీటీ, బీఎస్సీ, పారామెట్రిక్ సంబంధించి ఫేజ్ 3. సో ఫేజ్ 3కి సంబంధించి మనకి ప్రీవియస్ గా ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు కదా, అది కాకుండా కొత్త మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు అనమాట. అలాగే దాంతో పాటు బీపీటీ ఇంకా బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి ఫేజ్ 2లో ఎవరైతే అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేయలేదో వాళ్ళకి సంబంధించి కూడా మనకి అయితే పీడిఎఫ్ రిలీజ్ చేశారండి. అలాగే ఆ పీడిఎఫ్ ని బేసిస్ ఉంటే మనం చెప్పొచ్చు ఎన్ని సీట్లు అయితే ఇంకా మిగిలి ఉన్నాయని చెప్పేసి. అలాగే బేసిక్ పారామెడికల్ సంబంధించి సో ఎస్వి రీజన్ యొక్క సీట్ మ్యాట్రిక్స్, పారామెడికల్ కోర్సెస్ సంబంధించి సో అలాగే ఎంఎల్టీ కోర్సెస్ సంబంధించి కూడా ఫేజ్ 3 సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేశారనమాట. సో 2024-2025కి సంబంధించి. అలాగే అపోలో యూనివర్సిటీకి సంబంధించి కూడా మనకి కోర్స్ వైజ్ గా ఏదైతే సీట్ మ్యాట్రిక్స్ ఉందో సో అప్డేట్ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారనమాట. సో ఇప్పుడు మనకి ఫేజ్ 3 వెబ్ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ గా అనలైజ్ చేద్దాము. సో ఒకసారి ఏంటి అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఈ వేళ మీకు 6 PM నుంచి 19 to 6 PM నుంచి కూడా 21 మార్చ్ 8 PM వరకు కూడా మీరు థర్డ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి మీకు ఎలాంటి లిమిట్ అయితే లేదనమాట. సో మీరు ఇప్పుడు ఖచ్చితంగా పెట్టచ్చు. సో ఎవరు కూడా ప్రాబ్లం అయితే లేదు. సెకండ్ ఫేజ్లో ఒకవేళ మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సరే మీరు దానికి సంబంధించి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇక్కడ అదే చెప్తున్నారు, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సరే మీరు థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇన్ కేసు ఎవరికైనా సరే రాకపోయినట్లయితే పెట్టచ్చు. అలాగే మనకి ఈ థర్డ్ ఫేజ్లో ఏ సీట్స్ ఫిల్ చేయబోతున్నారు అనుకున్నట్లయితే అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ ఫేజ్ 2, నాట్ జాయినింగ్. ఒకవేళ ఎవరైనా సరే సెకండ్ ఫేజ్ లో మనకి సీట్ వచ్చి ఆ సీట్స్ అనేవి జాయిన్ అవ్వకపోయినా సరే ఆ సీట్స్ కూడా మనకి వేరే వాళ్ళతో ఫిల్ చేస్తారనమాట థర్డ్ ఫేజ్ లోని. అలాగే ఇప్పుడు మనం కొత్తగా సీట్ మ్యాట్రిక్స్ లో కొత్తగా కాలేజ్ అయితే యాడ్ అయ్యాయి కదా, సో ఆ కాలేజ్ కూడా మనకైతే యాడ్ చేయబోతున్నారండి. అలాగే ఈ ప్రాసెస్ లో మనకి కొన్ని సీట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వబోతున్నాయని చెప్పారు. సో సీట్స్ ఇంక్రీజ్ అయితే ఆ ఇంక్రీజ్డ్ సీట్స్ కూడా మనకి దీంతోనే అయితే ఫిల్ చేయబోతున్నారండి. అయితే మీరు ఎన్ని వెబ్ ఆఫీస్ అయినా సరే పెట్టచ్చు అని చెప్తున్నారు. సో మీరు మాక్సిమం ట్యాబ్స్ అండ్ మొబైల్స్ అయితే వెబ్ ఆఫీస్ పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అలాగే మీకు నచ్చిన కోర్స్కి మీకు నచ్చిన కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఆప్షన్ సెలెక్ట్ అవుతుందని చెప్పేసి సో అలా ప్రయారిటీ వైజ్గా మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మనకి మొత్తం ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఓటీపీ వస్తుందని, ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి. మరి ఏమంటే మాకు కొత్తగా యాడ్ అయిన కాలేజెస్ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి, బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ అయితే ఇవ్వబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ అన్నమాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటు మనకి 30 కెనర్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80K రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్ తో కలుపుకొని మనకి 80K రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్ అయితే అవైలబుల్ గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతోపాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో సో నెల్లూరు డిస్ట్రిక్ట్ కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ లో పెట్టాల్సిన కాలేజ్ మనకి శాస్త్ర ఫిజియో. సో ఇక్కడ మనకి పీపీటీకి సంబంధించి ఏదైతే నాట్ రిపోర్ట్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో మనకి ఎంతమంది నాట్ రిపోర్ట్ చేశారని చెప్పేసి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు చాలా మంది. ఇది వచ్చేసరికి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. మనకి ఏదైతే కొత్త మెరిట్ లిస్ట్ వచ్చింది కదా, సో కొత్త మెరిట్ లిస్ట్ అయితే మనకి యాడ్ చేశారు. సో ఈ డిఫరెన్స్ మనకి బీపీటీ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో ఇలాంటి మెటీరియల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ మాత్రం ఆన్ లో పెట్టండి.